Hey all, welcome to our channel. నేను మీ హరీశ్వరి లోకేష్. I hope all are doing good. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ నేను మీతో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అంటే మార్నింగ్ టు నైట్ వరకు ఏమేమి ఫుడ్ తీసుకుంటానో షేర్ చేస్తూ చాలా రోజులుగా రిక్వెస్ట్ చేస్తున్నా డెలివరీ తర్వాత ఆ వెయిట్ లాస్ అవ్వడానికి నేనేమేం ఫాలో అయ్యా, డైట్ ఏం ఫాలో అయ్యా, ఎలాంటి టిప్స్ నేను ఫాలో అయ్యాననేసి మీతో డీటెయిల్గా షేర్ చేసుకుంటా. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నాకు ఇంకొన్ని ఇలాంటి వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూసి మీకు యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. ఫుడ్ డయట్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. ఎందుకంటే అందరి బాడీ టైప్ ఒకేలాగే ఉండదు. నాకు సెట్ అయిన ఫుడ్ మీకు సెట్ అవ్వకపోవచ్చు, మీకు బాగా సెట్ అయ్యే ఫుడ్ నాకు సెట్ అవ్వకపోవచ్చు. సో ఏదైనా కొత్త ఫుడ్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అన్నా లేదా తీసేయాలి అన్నా మన డాక్టర్ సజెషన్ తీసుకొని చేయడం చాలా మంచిది. ఈ వీడియోలో నేను చెప్పేది జనరల్ ఇన్ఫర్మేషన్. మీరు ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీ డాక్టర్ కన్సల్ట్ అయ్యి వాళ్ళ సజెషన్ తోటే మీరు తీసుకోండి. ఇక నేను ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ 1 గ్లాస్ వామ్ వాటర్ తాగేస్తాను. ఆ తర్వాత ముందు రోజు నైట్ ఒక 1/2 టీ స్పూన్ మెంతుల్ని కొద్దిగా నీళ్ళలో సోక్ చేసి పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ దాంట్లో కొద్దిగా వామ్ వాటర్ కలిపి సీడ్స్తో పాటు తీసేసుకుంటాను. ఇది ఆల్మోస్ట్ నేను 8th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి ఫాలో అవుతున్నా. ఈవెన్ డెలివరీ తర్వాత అండ్ ధన్వి పుట్టిన ఒక 2 years వరకు కూడా తీసుకుంటూనే ఉన్నా. ఆ తర్వాత గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. దీని బెనిఫిట్స్ అన్నీ నేను ప్రీవియస్ వీడియోలో చాలా డీటెయిల్గా షేర్ చేశాను. లాక్టేటింగ్ మదర్స్కి చాలా చాలా మంచిది ఈ ఫెనుగ్రీక్ వాటర్. ఇక ఆ తర్వాత డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నా. దీనికోసం 1 గ్లాస్ హాట్ వాటర్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసేసి ఒక 5 to 10 minutes లేదా అది కొంచెం వామ్ అయ్యేంత వరకు పక్కన పెట్టేస్తే అవన్నీ బాగా ఇన్ఫ్యూజ్ అవుతాయి. దీనివల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ రిమూవ్ చేసేస్తుంది. అన్నెసెసరీ ఫ్యాట్ అంతా కూడా వెళ్ళిపోయి ఈజీగా వెయిట్ లాస్ అవ్వడానికి మనకు ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను నైట్ సోక్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని మార్నింగ్ ఖచ్చితంగా తీసుకుంటాను. ఇది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి ఫాలో అవుతున్న. డైలీ 5 ఆల్మండ్స్, 2 క్యాషూస్, 1 వాల్నట్, 8 to 10 రైజిన్స్, అలాగే 2 పిస్తా, 2 డేట్స్, ఒక అంజీర్ ఫిగ్ వస్తుంది కదా అది ఒకటి సోక్ చేసి తీసుకునేదాన్ని. సో ఇవి రెగ్యులర్గా నేను డైలీ తీసుకుంటాను. ఇప్పుడు క్యాషూస్ అయిపోయాయి, సో అవి ఒకటి సోక్ చేయలేదు, రిమైనింగ్ అన్నీ కూడా తీసుకుంటాను. మెయిన్గా మన ప్రెగ్నెన్సీలో తీసుకోవడం వల్ల బేబీకి కావాల్సిన DHA, ఐరన్, కాల్షియం, ఫోలేట్స్ అన్నీ మన బాడీకి అందుతాయి. బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా డెలివరీ తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి కావాల్సినంత ప్రోటీన్ ఇంకా కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందుతాయి. అన్నెసెసరీగా తల తిరగడం లాంటివి లేకపోతే అనీమియా రావడం ఇలాంటి ఇష్యూస్ ఏమీ ఉండవు రెగ్యులర్గా ఇలా డ్రై ఫ్రూట్స్ని సోక్ చేసి ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల. లేదు ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం కుదరలేదు అంటే అట్లీస్ట్ మిడ్ మార్నింగ్ స్నాక్ అయినా కూడా సోక్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత రెగ్యులర్గా 1/2 hour to 40 minutes అయినా యోగా, మెడిటేషన్, ప్రాణాయామ చేయడానికి ట్రై చేస్తాను. అంత కుదరలేదంటే మినిమం మెడిటేషన్, ప్రాణాయామం అన్నా కూడా రెగ్యులర్గా అయితే చేస్తాను. ఇంతకుముందు వ్లాగ్స్లో చాలా వరకు డీటెయిల్గా షేర్ చేశాను. ఎవరైనా ఫస్ట్ టైం అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో వ్లాగ్స్ అనే ప్లేలిస్ట్లో ఉంది, అందులో చాలా వీడియోస్ అయితే షేర్ చేసా, ఒకసారి చెక్ చేయండి. సో ఆ యోగా అంతా అయిన తర్వాత ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకుంటాను. ఇందులో ఒక 1/2 lemon, 1 or 2 teaspoon హనీ యాడ్ చేసుకొని తీసుకోవడమే. చాలా సింపుల్ చేసుకోవడము. దీనివల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్ కదా, సో నేను నైట్ సోక్ చేసి పెట్టిన చియా సీడ్స్ని కూడా యాడ్ చేస్తాను. చియా సీడ్స్ ఆర్ సబ్జా సీడ్స్ని కూడా తీసుకోవచ్చు. సో దట్ మన బాడీ చలవ చేస్తుంది, మంచిది. ఇది మనకు వింటర్ సీజన్, రైనీ సీజన్లో అవాయిడ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ టైంలో తీసుకుంటే మంచిది. ఈ చియా సీడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకు వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంతే, నా డీటాక్స్ డ్రింక్ అయితే రెడీ. ఒక 5 minutes రిలాక్స్డ్గా కూర్చొని డీటాక్స్ డ్రింక్ తాగేస్తాను.
ఇవాళ బ్రేక్ఫాస్ట్కి మల్టీగ్రెయిన్ దోశ చేస్తున్నాను. ఇది చాలా ప్రోటీన్ రిచ్, హెల్దీ. మనకు చెప్తారు కదా, మార్నింగ్ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా మంచిగా ఫుడ్ తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ లంచ్ కొంచెం హెవీగానే తీసుకోవాలి. బికాజ్ మన బాడీలో హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మన తిన్న ఫుడ్ ఈజీగా అరుగుతుంది. వన్స్ సన్సెట్ అయిన తర్వాత చాలా లైట్ ఫుడ్, ఈజీగా డైజెస్ట్ అయ్యేలాంటి ఫుడే తీసుకోవాలి. సో దట్ మంచిగా నిద్ర వస్తుంది. అలాగే అన్నెసెసరీ వెయిట్ గెయిన్ అవ్వడం లాంటి ఇష్యూస్ ఉండవు. ఎప్పుడే కానీ మనం బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయకూడదు. ఎందుకంటే ముందు రోజు ఒక 7:30, 8 కలా తినింటాము ఈవినింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ మనం 8 or 9 o'clock అంటే ఆల్మోస్ట్ 13 to 14 hours గ్యాప్ వచ్చేస్తుంది కదా. ఒకవేళ మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నట్లయితే అన్నెసెసరీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, యాసిడ్ ఫామ్ అవ్వడం, యాసిడ్ రిఫ్లెక్స్ ఇలాంటి ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ని అస్సలు స్కిప్ చేయకూడదు. ఈవెన్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా బ్రేక్ఫాస్ట్ మంచిగా తీసుకోవాలనే చెప్తారు. అంటే నాకు దాని గురించి పెద్ద నాలెడ్జ్ లేదు, బట్ నాకు తెలిసినంత వరకు బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవి రెండు చాలా బాగా మంచిగా మనకు బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ ఇచ్చేలాంటి ఫుడ్ తీసుకోవాలి. సో ఈ మల్టీగ్రెయిన్ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తాను. నేను ఈ పిండి ఫర్మెంట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ముందు రోజు మార్నింగే ఒక 1/4 గ్లాస్ రాగులు, 1/4 గ్లాస్ సజ్జలు, 1/4 గ్లాస్ గ్రీన్ గ్రామ్, 1/4 గ్లాస్ ఉలవలు, 1/4 గ్లాస్ శనగలు, 1/4 గ్లాస్ మినపప్పు, ఒక 1/2 గ్లాస్ రైస్, కొద్దిగా మెంతులు వేసి ఇవన్నీ కూడా 3-4 సార్లు బాగా వాష్ చేసి మనం ఆల్మోస్ట్ 6 to 8 hours సోక్ చేసి పెట్టి నైట్ బాగా గ్రైండ్ చేసేసి పెడితే మార్నింగ్ కల్లా ఫర్మెంట్ అయిపోతుంది. దీన్ని మామూలుగా మనం నైట్ సోక్ చేసి పెట్టి మార్నింగ్ గ్రైండ్ చేసుకొని అలాగే తీసుకుంటూ ఉంటాం కదా. అలా చేయడం కన్నా ఇలా ఫర్మెంట్ చేసి తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఈ ఫర్మెంటెడ్ ఫుడ్స్ వల్ల మన బాడీకి ప్రోబయోటిక్స్ అందుతాయి. దీనివల్ల డైజెషన్ బాగా అవ్వడం వల్ల గట్ హెల్త్కి చాలా మంచిది. అంటే తిన్న ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. మన డయట్లో ఖచ్చితంగా కొన్ని ఫర్మెంటెడ్ ఫుడ్స్ని యాడ్ చేసుకోవడం వల్ల వెయిట్ మేనేజ్మెంట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. మన బాడీకి మంచి న్యూట్రియంట్స్ అయితే అందుతాయి. మన ముందు కాలం వాళ్ళు సద్దన్నం తినేవాళ్ళు కదా, ఇప్పుడు మనం దాన్ని ఫర్మెంటెడ్ రైస్, ఫర్మెంటెడ్ రాగి, ఫర్మెంటెడ్ బార్లీ ఇలా డిఫరెంట్ వెరైటీస్ అయితే చేసుకుంటున్నాము. సో అలా ఈ ఫర్మెంటెడ్ బ్యాటర్ తోటి కొన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని కూడా మన డయట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. ఇక ధన్విని స్కూల్ బస్ ఎక్కించేసిన తర్వాత కొన్ని వెజిటేబుల్స్ కావాల్సినవి తీసుకొని వచ్చేసాను. ఇప్పుడు పక్కనే ఉంది. ఇంతకు ముందు మేమున్న ఇంటికి చాలా దూరం ఉండేది కాబట్టి అమెజాన్ ఫ్రెష్లో తెప్పించుకునేదాన్ని. వీక్లీ వన్స్ మీల్ ప్లాన్ చేసుకొని ఏమేమి వెజిటేబుల్స్ కావాలి, గ్రాసరీస్ ఏం కావాలి ఇలా ఒకేసారి తెప్పించుకునేదాన్ని. ఇప్పుడు పక్కనే ఉంది కాబట్టి ఎవ్రీ 2 days వన్స్ ఫ్రెష్గా తెచ్చుకుంటూ ఉంటాను. ఎప్పుడే కానీ మనం ఏ వెజిటేబుల్స్, గ్రాసరీస్ తెచ్చినా ఇమ్మీడియట్గా సార్ట్అవుట్ చేసేయాలి. అలా పెట్టేస్తే అవి కుళ్ళిపోతాయి, లేకపోతే వాడిపోతాయి. సో ఆ పని జస్ట్ ఒక 5 to 10 minutes తీసుకుంటుంది. సార్ట్అవుట్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది. ప్లస్ ఆర్గనైజ్డ్గా, క్లీన్గా ఉంటుంది. మనం కుక్ చేసేటప్పుడు ఏది ఎక్కడుందో ఈజీగా తెలిసిపోతుంది. అండ్ నేను ఎప్పుడు చెప్పేది మీల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 1 weekకి సండే టు మండే ఏమేమి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఏం కావాలో ఇవన్నీ కూడా మనం నోట్ చేసి పెట్టుకుంటే కావాల్సిన గ్రాసరీస్ కానీ వెజిటేబుల్స్ ఏవైనా కూడా మనం ముందే తెచ్చేసుకుంటే హడావిడి ఉండదు. సో దీని గురించి ఆల్రెడీ డీటెయిల్గా ఒక వీడియో షేర్ చేశాను. ఎవరైనా కావాలంటే నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా డెలివరీ తర్వాత వెయిట్ లాస్ గురించి వచ్చినట్లయితే దానికి ముందు ప్రెగ్నెన్సీ నుంచి కూడా మనం కేర్ తీసుకోవాలి. ఎలా అంటే మామూలుగా మనకి ఇంట్లో చెప్తారు కన్సీవ్ అయ్యామని తెలియగానే డబుల్ క్వాంటిటీ తీసుకోవాలంటే ఈట్ ఫర్ 2 అంటారు. ఎప్పుడు కూడా ఇద్దరికి తినాలి అనేసి అది జస్ట్ ఒక మిస్కన్సెప్షన్. అది ఎంతవరకు రైట్? మనకు ప్రెగ్నెన్సీలో హార్డ్లీ ఒక 300 to 450 క్యాలరీస్ మనకు ఎక్కువ కావాల్సి ఉంటుంది. డెలివరీ తర్వాత అరౌండ్ 400 to 500 క్యాలరీస్. అది డిపెండ్స్ ఆన్ ద బాడీ అనమాట. బాడీ టు బాడీ వేరీ అవుతుంది. కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు. సో దాన్ని బట్టి మనం తీసుకోవాలి. మన బాడీ టైప్ ఏంటి, నా బాడీకి ఎంత క్యాలరీస్ కావాల్సి వస్తాయి ఎక్స్ట్రాగా అనేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకునే దానికన్నా ఎంత లేదన్నా మ్యాక్సిమం అంటే ఒక 500 క్యాలరీస్ అంతే ఎక్కువ కావాల్సి వస్తాయి. అంతేగాని డబుల్ ద రేషియో అంటే డబుల్ క్వాంటిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది చాలా మైండ్ఫుల్గా ఉండాలి మనము. అండ్ ఇంకొంతమంది అన్నెసెసరీ రెస్ట్ తీసేసుకుంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిందని తెలియగానే ఏదో ఒకలాంటి రివార్డ్ లాగా ఫీల్ అయిపోయి కంప్లీట్ 9 months రెస్ట్ తీసుకోవడం, ఇంకా డెలివరీ తర్వాత కూడా రెస్ట్ తీసుకోవడం. సో కైండ్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల మనకు అన్నెసెసరీ ఫ్యాట్ అనేది మన బాడీలో డిపాజిట్ అయిపోయి ఈవెన్ దాని తర్వాత మనం తగ్గాలనుకున్నా కూడా ఈజీగా అస్సలు తగ్గలేము.
కానీ కొంతమందికి హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉంటుంది, అలాంటి వాళ్ళకి డాక్టరే సజెస్ట్ చేస్తారు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని. సో అప్పుడు వేరే ఆప్షన్ లేదు రెస్ట్ తీసుకోవడం తప్ప. అలాంటి సిచ్యువేషన్ కాకుండా హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంది, యాక్టివ్గా ఉన్నాము అంటే డెలివరీ వరకు కూడా మన పనులు మనం చేసుకుంటూ హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు డెలివరీ తర్వాత రికవరీకి చాలా ఈజీ అయిపోతుంది. అది నార్మల్ డెలివరీ కానీ సి సెషన్ కానీ ఏదైనా కూడా రికవరీ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బికాజ్ మనం హెల్దీగా యాక్టివ్గా ఉన్నామంటే మన హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఈవెన్ డెలివరీ తర్వాత సడన్గా మనకు ప్రొజెస్ట్రాన్ డిక్రీజ్ అయినా కూడా మన బాడీలో రిమైనింగ్ హార్మోన్స్ అన్నీ కూడా మంచి యాక్టివ్ స్టేట్లో ఉండడం వల్ల మనకు అంత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఎఫెక్ట్స్ అయితే మన బాడీకి ఉండవు. ఇవన్నిటికీ మించి మనకు డెలివరీలో జనరల్గానే ఒక 10 to 14 kgs ఆర్ 15 kgs వెయిట్ గెయిన్ అయితే అవుతూ ఉంటాం, అది హెల్దీగా. సో అలా అంతవరకే వెయిట్ గెయిన్ అయ్యాము అంటే డెలివరీ తర్వాత ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఈవెన్ నేను కూడా అరౌండ్ 11 to 12 kgs అయితే వెయిట్ గెయిన్ అయ్యాను నా ప్రెగ్నెన్సీలో. సో డెలివరీ తర్వాత నేను ఏమీ చేయకపోయినా జస్ట్ ఒక నార్మల్ హెల్దీ డయట్ తీసుకుంటూ యాక్టివ్గా ఉండడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అయ్యా. నా నార్మల్ వెయిట్కి అంటే ప్రెగ్నెన్సీకి ముందు ఏ వెయిట్ ఉన్నానో ఆ వెయిట్కి ఈజీగా రాగలిగాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన బేబీని మనం ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకోకుండా మనమే చక్కగా చూసుకోగలుగుతాం, అంత యాక్టివ్గా ఉంటాము. అన్నెసెసరీ హెల్త్ ఇష్యూస్ రావడం, బ్యాక్ పెయిన్ రావడం, లేకపోతే అనీమియా, ఐరన్ డెఫిషియన్సీ రావడం, కాల్షియం డెఫిషియన్సీ, ఇలాంటివి ఏ ఇష్యూస్ ఉండవు ప్రాపర్ డయట్ మనం ఫాలో అయినట్లయితే. ఇంకా మాట్లాడుకుంటూనే బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేసాం, మల్టీగ్రెయిన్ దోశ. ఈ దోశ ప్రాపర్గా కుక్ అవ్వాలి అంటే లో టు మీడియం ఫ్లేమ్లోనే మనము రెండు వైపులా కాల్చుకోవాలి. మా ఇంట్లో కొంచెం క్రిస్పీగా ఇష్టపడతారు కాబట్టి కొద్దిగా క్రిస్పీగానే వేసుకుంటాను, లేదా కొద్దిగా థిక్గా కావాలంటే బ్యాటర్ని కొంచెం మందంగా వేసుకుంటే మనకు ఫ్లఫీగా కూడా వస్తాయి దోశలు. ఇంతే మా బ్రేక్ఫాస్ట్ అయితే మల్టీగ్రెయిన్ దోశ, కోకోనట్ చట్నీ. ఇంకా చాలామంది డెలివరీ తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్కి ఏం తీసుకోవాలని అడుగుతుంటారు. మీరు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. డెలివరీ వరకు కూడా చిన్నప్పటి నుంచి మీరు ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నారో అవే కంటిన్యూ చేయండి. బట్ మేక్ ష్యూర్ ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసిందే అయి ఉండాలి. అందులో వైట్స్ అంటే షుగర్, మైదా, లేకపోతే వైట్ ప్రోడక్ట్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేసేయాలి. ఇంకా రైస్ కూడా చాలామంది రైస్ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి తక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకొని ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. సో ఏమేమి ఫుడ్ ఫాలో అవుతున్నారో అదే ఫాలో అవ్వండి. బికాజ్ మన బాడీ దానికి అడ్జస్ట్ అయి ఉంటుంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ మన బాడీకి కొత్త ఫుడ్ ఏదైనా ఇచ్చామంటే అంత ఈజీగా అడాప్ట్ అవ్వదు. అసలు డెలివరీ తర్వాత ప్రయోగాలు చెయ్యకండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక ఇవాళ లంచ్కి మష్రూమ్ బ్రింజాల్ కర్రీ అయితే చేస్తున్నా. దీనికోసం మష్రూమ్ని క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. ఈ మష్రూమ్ క్లీనింగ్ మెథడ్ని కూడా ఆల్రెడీ షేర్ చేశాను కదా, చాలా సింపుల్గా ఎలా మష్రూమ్స్ని క్లీన్ చేయొచ్చని. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. మష్రూమ్ కర్రీ చేయడానికి ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు వేసి అవి చిటపట్లాడాక ఒక 4-5 వెల్లుల్లిని దంచి వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం తురుమును కూడా వేసి ఒక 1 minute పాటు వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ చిన్న ఆనియన్స్ యూస్ చేస్తున్నా. ఈ చిన్న ఆనియన్స్ మంచి టేస్ట్ని ఇస్తాయి కర్రీకి. లేదు అంటే ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును వేసి బాగా కలిపి ఆనియన్స్ కొద్దిగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఉప్పుని ఇలా ముందుగానే వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా కుక్ అయిపోతాయి. నేను ఎప్పుడే కానీ కిచెన్లో వంట చేస్తున్నానంటే ఇంకా ఆ రోజుకి ఏమేమి కావాలో సైడ్ బై సైడ్ సైమల్టేనియస్గా చేసేసుకుంటూ ఉంటా. సో దట్ టైం సేవ్ అవుతుంది. మనకు మిగిలిన టైంలో మిగతా పనులకి మనం ఆ టైంని స్పెండ్ చేయొచ్చు. ఇవన్నిటికీ కూడా మీల్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. ఈరోజు ఏం చెయ్యాలి అనేసి మనకు ఐడియా ఉంటే అవన్నీ టకటక చేసుకొని వెళ్ళిపోతాము. అండ్ డే ప్లానింగ్ కూడా ఒక పని తర్వాత ఒక పని ఏం చెయ్యాలి అని మనం ముందే ఒక బుక్లో రాసి పెట్టుకుని ఉంటే ఈ పని తర్వాత ఈ పని అనేసి చేసుకుంటాం, ఎక్కడ టైం వేస్ట్ అవ్వదు. ఇక్కడ ఈ ఆనియన్స్ మగ్గేలోగా నేను వెజిటేబుల్ సలాడ్ కోసం వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను. ఖచ్చితంగా మా లంచ్లో లేకపోతే డేలో వెజిటేబుల్ సలాడ్ అయితే కంపల్సరీ ఉంటుంది. బికాజ్ మంచి ఫైబర్ ఉంటుంది వెజిటేబుల్స్లో. ఇవి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మంచిగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను చెప్పేది ఒకటే, మనకు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ఎలాంటి ఫుడ్ రొటీన్ ఫాలో అవ్వాలి అంటే లేవగానే టీ, కాఫీ అస్సలు తీసుకోకండి. అది చాలా చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి. దాని బదులు మన ఛానల్లో చాలా డీటాక్స్ డ్రింక్స్ నేను షేర్ చేసా, అవి తీసుకోవచ్చు. ఇవాళ వీడియోలో షేర్ చేసింది కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు, చాలా మంచిది. ఈవెన్ ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు, ఇది సేఫ్. ఒకవేళ మీకు అసలు టైమే లేదు అనుకుంటే జస్ట్ వామ్ వాటర్ తీసుకోండి, అంతే చాలు. ఈ టీ, కాఫీ బదులు రోజు లేవగానే
కొద్ది గోరువెచ్చని నీళ్లు తాగితే మనం ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం మన బాడీకి. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా మంచి హెల్దీగా ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, విటమిన్స్ అన్నీ ఉండేలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. వీలైనంత వరకు డెలివరీ తర్వాత ఓట్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి. మనకు అంటే మిల్క్ ప్రొడక్షన్కి మంచిది, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది కాకుండా మన రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఏది ఉంది, ఇడ్లీ, దోశ, పొంగల్, ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఏది చేసుకుంటామో అవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా దాని తర్వాత మిడ్ మార్నింగ్ స్నాక్కి అయితే డ్రై ఫ్రూట్స్ లేదా సీజనల్ ఫ్రూట్స్ ఏవి అవైలబుల్గా ఉంటాయో అవి తీసుకోవాలి. నెక్స్ట్ లంచ్కి వచ్చేసరికి చాలా ప్యాక్డ్ ప్రోటీన్ రిచ్ లంచ్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మన రోజు లంచ్లో ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉండాలి. దీనికి మనం తీసుకునే పప్పు ధాన్యాలు ఉన్నాయి కదా, కందిపప్పు, పెసరపప్పు, ఇవన్నీ మంచి ప్రోటీన్ అయితే అందిస్తాయి. అవి కాకుండా పన్నీర్, మష్రూమ్, నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్, ఫిష్, మటన్, ఇలా అన్నిట్లో కూడా మనకు మంచి ప్రోటీన్ సోర్సెస్ అయితే ఉన్నాయి. సో ముందుగా మనం తెలిసి పెట్టుకోవాలి దేంట్లో ఏ న్యూట్రియంట్ వస్తుంది, రైస్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి, పప్పు తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి, వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఇలా ఒక ఐడియా ఉందంటే మనం ఆ గ్రూప్స్ని మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇప్పుడు లంచ్ ప్లేట్ తీసుకున్నట్లయితే రైస్ లేదా చపాతి, నేను ఈ మధ్య కొంచెం చపాతి ఆఫ్టర్నూన్ తీసుకుంటున్నాం బికాజ్ అది డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. నైట్ టైం తీసుకుంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అనేసి ఆఫ్టర్నూన్ చపాతి, కొద్దిగా పప్పు, లేకపోతే ప్రోటీన్ ఉండేలాంటి ఫుడ్ ఏదైనా సరే, ఒక కర్రీ, అలాగే వెజిటేబుల్ సలాడ్. సో కావాల్సిన కార్బోహైడ్రేట్ ఉంది, ప్రోటీన్ ఉంది, వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మంచిగా మనకు మినరల్స్, విటమిన్, ఫైబర్ అన్నీ అందుతాయి. ప్యాక్డ్ ఫుడ్ ఇలా ఉండేలాగా చూసుకోవాలి. మనం రైస్ ఎంత తీసుకుంటామో అంత క్వాంటిటీ లేదా డబుల్ క్వాంటిటీలో పప్పు లేకపోతే కర్రీ తీసుకోవాలి. వెజిటేబుల్స్ని నేను ఒక పాడ్కాస్ట్ చూస్తూ ఉంటాను మామూలుగా న్యూట్రిషనిస్ట్వి, వాళ్ళు చెప్తారు ఈ మధ్య వెజిటేబుల్స్ని పికిల్లాగా తీసుకుంటున్నారు. వెజిటేబుల్స్ ఎప్పుడు కూడా మనం డైలీ ఒక 100 to 200 grams వెజిటేబుల్స్ తీసుకోవాలంట ఒక్కొక్కరు. మనం ఎంత తీసుకుంటున్నాం కదా, సో రోజు మొత్తంలోకి వీళ్ళనంత వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్ ఫ్రై చేసుకోవడం లేదా వెజిటేబుల్స్తో సలాడ్ చేసుకోవడం, బ్రేక్ఫాస్ట్లో కొద్దిగా వెజిటేబుల్స్ని తురిమి యాడ్ చేసుకోవడము. సో ఇలా ఈవినింగ్ స్నాక్కి మిక్స్డ్ వెజిటేబుల్స్ లాగా తీసుకోవడం, ఇలా యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటే వెయిట్ లాస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా ఈవినింగ్ స్నాక్కి వీలైనంత వరకు కూడా సీజనల్గా వచ్చే ఫ్రూట్సే తీసుకోవడం మంచిది. సో దట్ లైట్గా ఉంటుంది, లేదా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసిన లైట్ స్నాక్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఇక డిన్నర్కి వచ్చేస్తే లైట్గా ఉండే కిచిడీ లాంటివి, లేదంటే మనకు ఆఫ్టర్నూన్ కర్రీ ఏదైనా ఉంటే కొంచెం రైస్, చాలా తక్కువ క్వాంటిటీ రైస్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇంతే, నైట్ వీలైనంత వరకు లైట్గా తీసుకోవాలి. ఇంకా అలవాటు ఉంది అంటే నైట్ టైం ఓన్లీ సలాడ్స్ తీసుకున్నా కూడా మంచిదే. బట్ కొంతమందికి ఇప్పుడు ప్రాపర్ సౌత్ ఇండియన్స్కి ఎలా అంటే నైట్ టైం కొంచెం మంచిగా తినకపోతే నిద్ర రాదు అనే ఫీలింగ్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కొద్దిగా రైస్ లేకపోతే 1 or 2 చపాతీస్ ఇలా తీసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను, డెలివరీ తర్వాత బిడ్డకు పాలు ఇవ్వాలి, ఎక్కువ తినాలి అంటారు కదా, అది జస్ట్ మిత్ మాత్రమే. మనం తీసుకునే దానికన్నా జస్ట్ ఒక 400 to 500 calories ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. సో ఎప్పుడు కూడా పోర్షన్ వైజ్ కంట్రోల్ చేసుకుంటూ రావాలి. బ్రేక్ఫాస్ట్ తిన్నాం, దాని తర్వాత ఒక 2 hours లైట్గా స్నాక్ తిన్నాం, దాని తర్వాత 2 hours లంచ్ చేసాం, లంచ్ చేసిన 2 hours ఏదో స్నాక్ తిన్నాం, స్నాక్ తిన్న తర్వాత డిన్నర్ చేసాం. ఇలా పోర్షన్ వైజ్ మనం కంట్రోల్ చేసుకుంటూ వచ్చి ఇలా పార్ట్స్ వైజ్ డివైడ్ చేసుకుంటూ మనం తీసుకుంటే ఫుడ్ని ఎక్సెస్ వెయిట్ గెయిన్ అవ్వము, డే మొత్తం కూడా ఎనర్జెటిక్గా ఉంటాము. మనకు వీక్ అయినట్టుగా లేకపోతే మనము చాలా నీరసం అనిపించిన ఫీలింగ్ అస్సలు ఉండదు. ఎందుకంటే ఇన్ బిట్వీన్ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాము. ఆ తీసుకునేది కూడా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, జంక్ అస్సలు తీసుకోకూడదు. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ప్యాకెడ్ ఫుడ్స్, బయట దొరికే జంక్, ఇవి అస్సలు తీసుకోకుండా అవాయిడ్ చేయాలి. సో ఇది ఓవరాల్గా ప్రెగ్నెన్సీ తర్వాత ఇలాంటి డయట్ అయితే తీసుకోవాలి. మెయిన్ డయట్ కన్నా కూడా ఇంపార్టెంట్లీ ఎంత ఫుడ్ తీసుకుంటామో దానికి తగినంత పని చేయాలి. వీలైనంత వరకు మన పనులు మనం చేసుకోవాలి, మన బేబీని మనం కేర్ చేయాలి. ఇవేవి కుదరలేదా డేలో ఒక 15 to 20 minutes వాక్ చేయండి. ఆ వాక్ కూడా ఎవ్రీ టైం ఫుడ్ తీసుకున్న తర్వాత 5 minutes కూర్చోకండి, తిన్న తర్వాత ఒక 5 minutes వాక్ చేస్తున్నామంటే సో తిన్న ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అయిపోయి అన్నెసెసరీ ఫ్యాట్ మన బాడీలో అక్యుములేట్ అవ్వకుండా అయితే ఉంటుంది. సో ఇవి బేసిక్ టిప్స్ అయితే, ఇవి ఫాలో అయితే చాలా మంచిది, ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు.
ఇంకా ఈ కర్రీకి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఒక 4 వంకాయల్ని పొడుగ్గా కట్ చేసి వేసి వంకాయలన్నీ కూడా ఒక 50 to 60% కుక్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. అరౌండ్ ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, ఒక 2 teaspoon చిల్లీ పౌడర్, 2 teaspoon కొరియాండర్ పౌడర్ వేసి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టొమాటోల్ని పొడుగ్గా కట్ చేసి వేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మష్రూమ్స్లో ఉన్న వాటర్ బయటికి వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. అరౌండ్ ఒక 10 minutes అయినా మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేస్తే మనకు మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఈలోగా ఈ కర్రీలో ఫైనల్గా యాడ్ చేయడం కోసం కోకోనట్ మిల్క్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇది కర్రీకి మంచి థిక్నెస్ ఇస్తుంది. దీనికోసం కొద్దిగా పచ్చి కొబ్బరి, ఒక 1/2 teaspoon అంత సోంపు వేసి కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని ఫైన్ మనకు పాలు ఎలా కన్సిస్టెన్సీలో ఉంటాయి అలా గ్రైండ్ చేసి అయితే తీసుకోవాలి. ఈలోగా ఈ మష్రూమ్స్లో కూడా ఆల్మోస్ట్ వాటర్ వచ్చేసింది కదా. ఈ స్టేజ్లోనే మనము మన కర్రీ కన్సిస్టెన్సీకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను అరౌండ్ ఒక 1 glass వాటర్ అయితే యాడ్ చేసి మళ్ళీ ఒక 10 minutes కుక్ చేసుకుంటున్నా. సో దట్ మష్రూమ్స్ అన్నీ కూడా ప్రాపర్గా కుక్ అయిపోతాయి. నేను లంచ్ ప్రిపేర్ చేస్తూనే వాళ్ళ మిడ్ మార్నింగ్ స్నాక్కి మ్యాంగో అయితే తీసుకుంటున్నా. 1/2 mango ధన్వీకి స్నాక్ బాక్స్కి ఇచ్చా, ఇంకా రిమైనింగ్ 1/2 mango నేను తీసుకుంటున్నాను. సో ఇలా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది, మంచి ఫైబర్ మన బాడీకి అందడం వల్ల ఎక్సెస్ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటాము. ఇంకా ఈ కర్రీ ఒక 10 minutes కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒక 5 minutes కుక్ చేసి ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకుంటే మనకు చాలా సింపుల్ హెల్దీ మష్రూమ్ బ్రింజాల్ కర్రీ అయితే రెడీ. చూసారు కదా, చేయడం చాలా సింపుల్. ఇది మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇది రైస్లోకి, చపాతీ, పుల్కా, బిర్యానీ, పులావ్స్ అన్ని మంచి కర్రీ. ఇది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మెయిన్గా డెలివరీ తర్వాత టైమింగ్స్ ఇంపార్టెంట్. మార్నింగ్ 8:30 to 9:30 లోపల బ్రేక్ఫాస్ట్, లంచ్కి వచ్చేసి 12:30 to 1:30 లోపల లంచ్, ఇంకా డిన్నర్ కూడా 7:30 or 8 o'clock లోపల ఎంత అర్లీగా వెళ్ళైతే అంత అర్లీగా డిన్నర్ చేసేయాలి. మీకు డౌట్ రావచ్చు, బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్కి చాలా ఆకలేస్తూ ఉంటుంది బికాస్ బేబీకి ఫీడ్ చేస్తూ ఉంటారు కదా అనేసి. నైట్ ఒకవేళ ఇన్ బిట్వీన్ ఆకలేస్తే ఏమైనా ఓట్స్ తోటి స్నాక్స్ తినడము, అంటే రెసిపీస్ ఏమైనా చేసి పెట్టుకొని, లేదంటే సింపుల్ మిల్క్ తీసుకోండి, చాలా మనకు ఫిల్లింగ్గా ఉంటుంది, మంచి అంటే హెల్దీ ఫుడ్ అది కూడా. సో నేను జనరల్గా ఏం చేసేదాన్ని అంటే నాకు డెలివరీ తర్వాత వీలైనంత వరకు నైట్స్ ఇన్ బిట్వీన్ మిల్క్ తీసుకుంటూ ఉండేదాన్ని. డ్రై ఫ్రూట్స్ పౌడర్ మిక్స్ చేసి మిల్క్ తీసుకోవడం, లేకపోతే ఓట్స్ తోటి క్రాకర్స్ లాగా చేసి పెట్టుకోవడం, కుకీస్ లాగా చేసి పెట్టుకునేదాన్ని, అవి తీసుకునేదాన్ని. లేకపోతే కొన్ని డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డూస్ ఇలా చేసి పెట్టుకొని అవి ఇన్ బిట్వీన్ నైట్ తీసుకునేదాన్ని. సో వీలైనంత వరకు హెల్దీ ఆప్షన్స్ పెట్టుకుంటే మనకు ఆకలి వేసినప్పుడు తినొచ్చు. కొంచెం, అది కూడా ఎక్కువ క్వాంటిటీలో కాదు, కొద్ది తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఇది ఇవాళ మా లంచ్ అయితే మష్రూమ్ బ్రింజాల్ కర్రీ, చపాతీ, వెజిటేబుల్ సలాడ్. ఇంకా ఈవినింగ్ స్నాక్ అరౌండ్ 4-4:30కి స్వీట్ పొటాటో బ్రౌనీ అయితే తీసుకుంటున్నాను. ఇందులో ఒక పీస్ నాకు, ఒక పీస్ ధన్వీకి. ఎక్కువ కూడా తీసుకొని చాలా తక్కువ క్వాంటిటీలోనే తీసుకునేది. ఈ రెసిపీ కూడా మన ప్రీవియస్ వ్లాగ్లో షేర్ చేశాను. చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఎవరైనా చూడకపోతే ఆ వ్లాగ్ ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఫుల్ వర్షం పడుతోంది, కొద్దిగా ఏదన్నా వామ్గా హెర్బల్ టీ లాగా తాగాలనిపించి హెర్బల్ టీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. నేను ఆల్మోస్ట్ ఈ టీ, కాఫీ అన్నీ అవాయిడ్ చేశాను. అంటే డెలివరీ తర్వాత నాకు చాలా క్రేవింగ్స్ ఉండేవి టీ, కాఫీ తీసుకోవాలి అనేసి. అంటే అడిక్టెడ్ ఉంటారు కదా, తీసుకోవాలి, తాగాలనిపిస్తుంది. బట్ దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ తెలుసుకున్న తర్వాత నుంచి కంప్లీట్గా అవాయిడ్ చేసా. ఇప్పుడైతే జీరో, అస్సలు తీసుకోను. బట్ ఎవరికైనా అలవాటు ఉంది అనేవాళ్ళు డేలో 1 or 2 స్మాల్ కప్స్కి మీరు లిమిట్ చేసేసుకోండి. అది కూడా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో అస్సలు వద్దు. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 1/2 hour or 1 hour గ్యాప్ ఇచ్చిన తర్వాత టీ లేదా కాఫీ తీసుకోవచ్చు. అండ్ బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి కాసేపు ముందు అస్సలు తీసుకోకండి. వన్స్ మీరు బ్రెస్ట్ ఫీడ్ చేశాక తీసుకోండి. సో దట్ నెక్స్ట్ ఫీడింగ్కి కొంచెం గ్యాప్ ఉంటుంది. లేకపోతే బేబీ క్రాంకీగా అవ్వడము, దాని ఎఫెక్ట్స్ బేబీ మీద కూడా చూపిస్తాయి. అండ్ మేజర్గా మీ మూడ్ స్వింగ్స్ డెలివరీ తర్వాత పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఎక్కువ అవుతుంది టీ, కాఫీ తీసుకోవడం వల్ల, బికాస్ దీంట్లో ఉన్న కెఫిన్ వల్ల.
ఈ హెర్బల్ టీ చేయడం కోసము రోట్లో కొద్దిగా అల్లము, పెప్పర్, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క వేసి బాగా దంచుకొని దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి 1 గ్లాస్ వాటర్ వేసి ఒక 10 మినిట్స్ మరిగించిన తర్వాత మూత పెట్టేసి అలా కొద్దిగా వామ్ అయ్యేంత వరకు వదిలేసి ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ హనీ యాడ్ చేసుకుంటే మనకు హెర్బల్ టీ అయితే రెడీ. ఇది కూడా చాలా మంచిది మన ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి, అలాగే వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలా వర్షంలో వేడివేడిగా ఈ హెర్బల్ టీ తాగుతూ ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎనర్జెటిక్గా రిమైనింగ్ ఈవినింగ్ వర్క్ అంతా కూడా చేసేసుకోవచ్చు. ఇంకా ఇవాళ డిన్నర్కి జస్ట్ రైస్ మాత్రం పెట్టేస్తున్నా. ఆఫ్టర్నూన్ కర్రీ ఉంది కదా, కర్రీ, రైస్ ఇంతే. సో ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే మీ అందరికీ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.